నమస్కారం వెల్కమ్ టు 108 నా పేరు గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ బిల్డాక్స్ కు 3.96 కోట్ల రూపాయల పెనాల్టీ హఫీజీపేట సర్వే నంబర్ 80 లో ప్రాజెక్టు వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోరా నేతన్నలకు ఆర్డర్లు ఆపేసిన ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలి సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ అవినీతి పరులు ఒక్కటయ్యారు ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలనలో భారత్ బలహీనమైన దేశంగా ముద్రపడిందని ఆరోపణ భారతీయులకు శుభవార్త చెప్పిన జపాన్ అమల్లోకి ఈ వీసా ప్రోగ్రాం ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు సాగిస్తున్న బిల్డాక్స్ సంస్థకు షాక్ తగిలింది. గురువారం విచారణ జరిపిన రేట్ ట్రిబ్యునల్ 3.96 రూపాయల కోట్ల పెనాల్టీని విధించింది. రెరా చట్టంలోని సెక్షన్ 59(60) రెడ్డిత్ ప్రకారం భారీ మొత్తంలో అపరాధ రుసుముగా విధించినట్లు అథారిటీ తెలిపింది. బిల్డాక్స్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి 3 వారాల సమయం కావాలని కోరారు. అయితే ఫేస్బుక్ బిల్డాక్స్ ప్రాజెక్టు వారి ప్రకటన ఇంకా కొనసాగడాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఫేస్బుక్ ప్రకటనలు వెంటనే తొలగించాలని రెరా ట్రిబ్యునల్ బిల్డాక్స్ ను ఆదేశించింది. అక్రమ వ్యాపారమే శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట సర్వే నెంబర్ 80లో బిల్డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రాజెక్ట్ చేపడుతోందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. అయితే అక్కడ ఈ సంస్థకు ల్యాండ్ లేదని రెరా విచారణలో తేలింది. కేవలం ఆ ఏరియాలో స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. బిల్డాక్స్ ప్రీలాంచ్ చదరపు అడుగు ధర కేవలం 4,699 మాత్రమే సోషల్ మీడియా ద్వారా ఏజెంట్ల ప్రచారం అంటూ కథనాన్ని పబ్లిష్ చేసి కస్టమర్లను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి బిల్డాక్స్ సంస్థకు రెరా షోకాజ్ నోటీసులు జారీ చేస్తూనే ఉంది. తాజాగా గురువారం సమగ్ర విచారణ చేసి పెనాల్టీ విధించింది. కొందరు కస్టమర్లు సోషల్ మీడియా ప్రకటనల ద్వారా బిల్డాక్స్ ప్రాజెక్టు గురించి ఆరా తీశారు. హఫీజ్పేట సర్వే నెంబర్ 80లోనే ప్రాజెక్ట్ అంటూ కొండాపూర్ ఏరియా అంటూ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్, ఫ్లోర్ ప్లాన్ వంటివి కూడా కస్టమర్ షేర్ చేశారు. ఇవన్నీ రెరాకు సమర్పించారు. కొందరు ఆశపడి లక్షల రూపాయల్లో చెల్లించినట్లు ఫిర్యాదులు అందాయి. 3,96,39,600ను 30 రోజుల్లో చెల్లించాలని బిల్డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రెరా అథారిటీ ఆదేశించింది. పెనాల్టీ ఆర్డర్ నెంబర్ 1626/2023 తేదీ 4/4/2024 ద్వారా రెరా చైర్పర్సన్ ఎన్ సత్యనారాయణ, సభ్యులు కె శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జన్ను అపరాధ రుసుం కట్టాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు పండుగల కలకలలాడిన చేనేత రంగం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరితో నేతన్నలు చేనేత పనులకు దూరం కావడంతో పాటు పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను ఆదుకోవాలని కోరుతూ గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందు చూపు లేకపోవడంతో వేలాది మంది నేతన్నలు, పవర్లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కార్మికులు నిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలతో ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దారుణమన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రతి కార్మికుడి గుండెను గాయపరిచాయన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేత కార్మికుడు తడుక శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి కార్మికుడు నెలకు 15 నుంచి 20 వేలు సంపాదించేలా పటిష్టమైన కార్యాచరణను రూపొందించినట్టు తెలిపారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత వంటి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. యార్న్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని, 3,000 రూపాయలు అందించే చేనేత మిత్రను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమకు బకాయి ఉన్న 270 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రానికి టెస్లాను తీసుకురండి. దేశంలో టెస్లా కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుని తన ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలనే అంశంపైన కంపెనీ ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ తయారీ ప్లాంట్ ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన అవకాశాలతో పాటు ప్రోగ్రెసివ్ పారిశ్రామిక విధానాలను కంపెనీకి తెలియజేసి హైదరాబాద్ లో టెస్లా బృందం పర్యటించేలా చూడాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ దుర్బలమైన పేద దేశమన్న భావన ఏర్పడేందుకు ఇది కారణమైందని ఆయన అన్నారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమిని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో జైలు శిక్షలు పడాలంటూ పరస్పరం తిట్టిపోసుకున్న పార్టీలన్నీ మోడీపై పోరాటం పేరుతో ఏకమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఆర్జేడీ దేశానికి ఎంత చెడ్డ పేరు తీసుకువచ్చాయంటే మనం చాలా బలహీనమైన పేద దేశమని ప్రపంచ దేశాలు ఆలోచించడం మొదలుపెట్టాయని మోడీ అన్నారు. గోధుమలు వంటి తమ ఆహార సరఫరాల కోసం అల్లాడిపోయే చిన్న దేశాల నుంచి ఉగ్రవాదులు ఇష్టారీతిన భారత్పై దాడి చేసేవారని ఆయన చెప్పారు. భారతీయుల సహా వివిధ దేశాల పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్ ఈ వీసాను ప్రారంభించింది. పాస్పోర్ట్లలో భౌతిక స్టిక్కర్ల అవసరం లేకుండా ఈ కొత్త విధానాన్ని జపాన్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2024 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా భారతీయ పర్యాటకులు ఆన్లైన్లోనే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా అప్లికేషన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ విధానంలో వీసా రూపొందించిన వారు జపాన్లో గరిష్టంగా 90 రోజులు ఉండటానికి అనుమతిస్తుంది. అయితే జపాన్లో ఎంట్రీకి మాత్రం ఒక్కసారి అనుమతి ఉంటుంది. భారతీయులతో పాటు ఇండియాలో నివసిస్తున్న విదేశీయులు కూడా ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కాంబోడియా, కెనడా, సౌదీ అరేబియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, తైవాన్, యుఏఈ, యూకే, అమెరికాకు చెందిన పర్యాటకులకు కూడా ఎలక్ట్రానిక్ వీసాకు అర్హులే. ఈ దేశాలు లేదా ప్రాంతాల నివాసితులు స్వల్పకాలిక వీసాల నుంచి మినహాయింపు పొందిన వారు జపాన్ ఈ వీసా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చూశారు కదా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ 108 న్యూస్.